హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో స్టార్ఎక్స్ నెట్వర్క్ నుంచి మనకి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. కేవైసీ గురించి, అలాగే అంబాసిడర్ ప్రోగ్రామ్ నుంచి, నెక్స్ట్ హాల్వింగ్ ఇంప్లిమెంట్ అయింది కదా, వీటి గురించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో మనకి స్టార్ఎక్స్ నుంచి ఒక 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేవైసీ రిలేటెడ్ ఏంటంటే మార్చ్ 28న మనకి కేవైసీ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ కేవైసీ రావాలంటే ఒక 2 రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. అది చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1000 స్టార్ఎక్స్ మీరు మైన్ చేసి ఉండాలి. అలాగే అట్లీస్ట్ 7 days మీరు యాక్టివ్గా మైనింగ్ చేసి అయితే ఉండాలి. సో మీకు ఎప్పుడైతే 1000 స్టార్ఎక్స్ టోకెన్స్ మీరు మైన్ చేస్తారో, ఏ రోజైతే మైన్ చేశారో 1000 ఉన్నాయో మీ దగ్గర, ఆ రోజు మీకు కేవైసీ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు మార్చ్ 28నే 1000 టోకెన్స్ మీ దగ్గర ఉంటే అదే రోజు మీకు కేవైసీ అయితే వస్తుంది. ఈ కేవైసీ అనేది చాలా సింపుల్ ఉంటుంది. ఓన్లీ మీ ఫేస్ వెరిఫికేషన్ మాత్రమే తీసుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఫస్ట్. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు అంబాసిడర్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని గురించి కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబాసిడర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి రివార్డ్ ఉంటుంది కదా, అది రివార్డ్స్ ఏమిస్తారంటే వీళ్ళు 3000 స్టార్ఎక్స్ ఇస్తారు ఎవ్రీ మంత్. ఎవరికి సెలెక్టెడ్ అంబాసిడర్స్కి మాత్రం ఇస్తారు. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి ఎలిజిబిలిటీకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్విట్టర్ లేదా యూట్యూబ్ ఉండాలి. చూడండి, ఫస్ట్ ట్విట్టర్ దాంట్లో 1000 ఫాలోవర్స్ ఉండాలి. లేదంటే మీకు ట్విట్టర్ లేదనుకుంటే యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఎయిదర్ ట్విట్టర్ అయినా యూట్యూబ్ అయినా ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ చాలు. రెండిట్లో ఏదో ఒకటి చాలు. నెక్స్ట్ దీనికి ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ చూడండి. మీకు ఎక్స్ ఉన్నా లేదంటే యూట్యూబ్ ఉన్నా వీటిల్లో కంటెంట్ ఏముండాలంటే ఓన్లీ రిలేటెడ్ టు క్రిప్టో, బ్లాక్ చైన్స్, ఇలాంటి క్రిప్టో సంబంధించిన వెబ్3కి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉండాలి. అవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. వేరే కంటెంట్ మీరు సంథింగ్ వ్లాగ్స్ కానీ ఇలాంటి ఏమన్నా కంటెంట్స్ ఉంటే, అదర్ దెన్ క్రిప్టో, బ్లాక్ చైన్స్ ఇలాంటివి ఉంటే మీరు ఎలిజిబుల్ కారు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మనకి సెకండ్ హాల్వింగ్ అయితే ఇంప్లిమెంట్ అయితే ఫిబ్రవరి 19న ఇంప్లిమెంట్ అయితే అయ్యింది సెకండ్ హాల్వింగ్. సో ఇప్పుడు ఎంతంటే మైనింగ్ రేటు హాల్వింగ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకి హాల్వింగ్ అయితే అవుతుంది కదా, ప్రజెంట్ మైనింగ్ రేటు 0.1563 స్టార్ఎక్స్ పర్ అవర్ అయితే ఇప్పుడు స్పీడ్ అయితే ఉంది. నెక్స్ట్ రెఫరల్, ఎవరైనా మీకు రెఫరల్ చేసి ఉంటే రెఫరల్ కూడా హాల్వింగ్ అయితే అయింది. ఇంతకుముందు 0.3300 ఎవ్రీ రెఫరల్కి మైనింగ్ రేట్ ఉండేది, ఇప్పుడు 0.1850 అయితే ఉంది. సో రెఫరల్ స్పీడ్ కూడా మీకు హాల్వింగ్ అయితే రెడ్యూస్ అయితే అయ్యింది. సో ఇదండి మనకి కేవైసీ అయితే స్టార్ట్ అవబోతుంది. అలాగే అంబాసిడర్ ప్రోగ్రామ్ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే సెకండ్ హాల్వింగ్ అయితే ఇంప్లిమెంట్ అయితే అయ్యింది. సో ఇవండి అప్డేట్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.